Question number 43 చూద్దాం. Number of students in the class is 75, out of which 33 1/3% are boys, rest are the girls. Average score in mathematics of the boys is 66 2/3 more than the girls. Average score of the all students is 66. What is the average score of the girls is class? ఇక్కడ మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ 75 అనేది మనకు ఇక్కడ చూసినట్టయితే అన్నెసెసరీ డేటా. ఈ డేటా అనేది మనకు అవసరం లేదు. ఈ డేటా చూసుకోకుండా ఇక్కడ మనం చూసినట్టయితే 75లో 33 1/3% ఆర్ బాయ్స్, రిమైనింగ్ ఆర్ గర్ల్స్ అన్నాం. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో చూసుకున్నట్టయితే 1 పార్ట్ బాయ్స్ ఉంటే 2 పార్ట్స్ ఎవరుంటారు? గర్ల్స్ ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ చెప్పినట్టయితే వాళ్ళ యొక్క యావరేజ్ గురించి చెప్పినట్టయితే మ్యాథమెటిక్స్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 66 2/3%. 66 2/3% అంటే మన ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? 2/3 అవుతుంది. అంటే గర్ల్స్‌కు 3 పార్ట్స్ అవుతే బాయ్స్‌కి ఎన్ని పార్ట్స్ అవ్వాలి? 5 పార్ట్స్ అవ్వాలి. మనము డైరెక్ట్‌గా నంబర్ ఆఫ్ టర్మ్స్ రాస్తాం. నంబర్ ఆఫ్ యావరేజ్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ మనం డీవియేషన్ 3గా తీసుకున్నట్టయితే ఇక్కడ డీవియేషన్ ఎంత ఎక్కువ ఉంటుంది? +3 +2 ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏందంటే యావరేజ్ స్కోర్ ఆఫ్ ది గర్ల్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఫైండ్ ఔట్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ మనం రాసినట్టయితే డీవియేషన్ 3 ప్లస్ మొత్తం ఎంతమందికి పంచాలి? మొత్తం వచ్చేసి ముగ్గురికి పంచాలి. డివైడెడ్ బై డీవియేషన్ ఎంత ఉంది? 2. 1 ఇంటూ 2 అయింది. ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు? 11/3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్లాస్ యావరేజ్ ఎంత? 66. అయితే ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఎవరిది? గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలి. గర్ల్స్ యొక్క యావరేజ్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రాక్షన్‌లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఇదంతా కాలిక్యులేషన్ చేయకుండా 3 ఇంటూ 3 ఏమవుతుంది? ఫైనల్‌గా రిజల్ట్ కాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే 9 పార్ట్స్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్‌లో 9 మల్టిపుల్ ఏదుంది? ఇది ఉందా? కాదు. ఇది ఉందా? కాదు. ఇది ఉందా? కాదు. మరి మిగిలిపోయిన ఆప్షన్ ఏది? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 44 చూసుకున్నట్టయితే యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 120 స్టూడెంట్స్ ఇన్ ది గ్రూప్ ఈజ్ 13.56. 35% నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, రెస్ట్ ఆఫ్ ది బాయ్స్. ఇక్కడ 35% వచ్చేసి గర్ల్స్, రిమైనింగ్ వచ్చేసి బాయ్స్ అంటున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు 35% అంటే 7:13గా రాసుకోవచ్చు గదా! ఈళ్ళు గర్ల్స్ 7 పార్ట్స్, బాయ్స్ 13 పార్ట్స్ రాసుకోవచ్చు గదా! రేషియో ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ బాయ్స్ యొక్క రేషియో ఎంతుంది? 6 పార్ట్స్. గర్ల్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 5 పార్ట్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది గర్ల్స్ యొక్క యావరేజ్ ఏదో ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. క్వెషన్ ఇంతకుముందు 43 క్వెషన్ ఎలా చేసామో 44 క్వెషన్ కూడా అలానే చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఎవరి యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలి? గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలి. గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు 5 మల్టిపుల్ ఏదైనా ఆప్షన్ ఉందా అంటే 5 మల్టిపుల్ 10 ఆప్షన్ అవుతుంది. ఇక ఇది కూడా 5తో మల్టిపుల్ అవుతుంది. ఇది కూడా మనం 5తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి మనం ఎగ్జాక్ట్‌గా మనము 5 మల్టిపుల్ అని చెప్పలేము. అలాంటప్పుడు మనం డీవియేషన్ ఏం తీసుకుంటున్నాం? 5 తీసుకుంటున్నాం. 5 ప్లస్ ఇక్కడ డీవియేషన్ ఎంత ఎక్స్‌ట్రా వస్తుంది? +1 ఎక్స్‌ట్రా వస్తుంది. +1 అంటే ఫైనల్ రిజల్ట్ ఏం రావాలి? 13. ఈ 13 అనేది మొత్తం ఎంతమందికి పంచాలి? 20 మందికి పంచాలి. ఇక్కడ 20 ఇంటూ 5 113 అంటే ఫైనల్‌గా రిజల్ట్ ఏమవుతుంది? 113/20 అవుతుంది. 113/20 అంటే మొత్తం టోటల్ క్లాస్‌లో యావరేజ్ ఎంత ఇచ్చారు? ఎగ్జామ్‌లో 13.56 ఇచ్చారు. ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంటి? గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలి. గర్ల్స్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేయాలంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 113 ఇంటూ 5 16 ఇంటూ ఇది మొత్తం ఏమైపోతుంది? ఇది మొత్తం వచ్చేసి 100 అయిపోతుంది. 100 అయిపోతుందంటే ఇదొచ్చేసి 12 టైమ్ క్యాన్సిల్ అవుతుంది గదా! 113 ఇంటూ 12 చేసినట్టయితే 13.56 వస్తుంది. 13.56 20 ఇంటూ 5 చేసినప్పుడు ఫైనల్‌గా రిజల్ట్ ఏం రావాలి? 12 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ పాయింట్‌కు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్‌కి ఈ 0కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు ఫైనల్‌గా మిగిలిపోయేది 12 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమని చెప్పాలి? 12 అని మనం చెప్పాలి. కాలిక్యులేషన్ పార్ట్‌లో జాగ్రత్తగా ఉండాలి. అది గాక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిందేందంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు. రెండోది మనం చూడాల్సిందేంటంటే డేటా నెసెసరీ డేటా ఏది? అన్నెసెసరీ డేటా ఏదో చూసుకోవాలి. మూడో పాయింట్ మనం చేయాల్సిందంటే ఏ లాజిక్ ద్వారా మనం చేస్తాం? ఆప్షన్ ద్వారా మనకు సొల్యూషన్ అవుతుందా? లేకపోతే ఫ్యాక్టర్ బేసిస్ ద్వారా మనకు సొల్యూషన్ అవుతుందా? అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఎగ్జామ్‌లో ఆన్సర్ టిక్ పెట్టాల్సిందుంటుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 45 చూసుకున్నట్టయితే ఎ మ్యాన్ స్పెండ్ 18,000 మంత్లీ యావరేజ్ ఫర్ ది ఫస్ట్ 4 మంత్స్. 4 నెలలకు రూ. 1,800 యావరేజ్‌న ఖర్చు పెడుతున్నాడంట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 8 మంత్స్ మిగతా 8 నెలలకొచ్చేసి అతను వచ్చేసి రూ. 2,000 ఖర్చు పెడుతున్నాడంట. అయితే ఇయర్ మొత్తం మీద అతను రూ. 5,600 సేవ్ చేస్తుంటే హిస్ యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్ ఈజ్ ఈ క్వెషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం 1:2గా రాసుకోవచ్చు గదా! డీవియేషన్ మనం ఏమని రాసుకోవచ్చు 1800 ప్లస్. ఇక్కడ డీవియేషన్ ఎంత ఉంది? 200 ఎక్కువుంది. 2 ఇంటూ ఇక్కడ మన డీవియేషన్ ఎంత ఎక్కువుంది? 200 ఎక్కువుంది. అంటే 1800 డీవియేషన్‌కి తీసుకున్నప్పుడు 2 ఇంటూ ఏమవుతుంది? 1400.
2 ఇంటూ 200 ఏమో 1400 మొత్తం ఎంతమందికి పంచాలి? 3 మెంబర్స్‌కి పంచాలి. ప్లస్ ఇక్కడొచ్చేసి 5600 ఉంది గదా! ఈ 5600 అనేది సేవింగ్స్. ఎప్పటికి? సంవత్సరం సేవింగ్స్‌కి డివైడెడ్ బై 12. ఓకే. ఈ కాలిక్యులేషన్ అంతా చేయకుండా మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్. యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్ అన్నప్పుడు ఫైండ్ ఔట్ చేసినప్పుడు మన సంవత్సరానికి తెలిసింది 1 ఇయర్ అంటే 12 మంత్స్ అని తెలుసు. ఇచ్చిన ఆప్షన్స్ మంత్లీ ఇన్‌కమ్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ ఏ ఆప్షన్ 12తో మల్టిప్లై అయితదో చూడండి. ఇది కాదు, ఇది కాదు. ఇచ్చిన ఆప్షన్ ఏది మల్టిపుల్ అవుతుంది 12తో అంటే ఈ ఆప్షన్ మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏందంటే, ఎగ్జామ్‌లో క్వెషన్ చూసిన వెంటనే క్వెషన్ సొల్యూషన్ చేయకుండా ఎలా ఆన్సర్ చేయాలనేది మీరు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 46 చూసినట్టయితే, యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఏబీసీ ముగ్గురు వ్యక్తుల యొక్క యావరేజ్ ఏమిచ్చాడు? 26 ఇచ్చాడు. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఏ అండ్ సి ఇద్దరు వ్యక్తుల యొక్క యావరేజ్ ఏమిచ్చాడు? 29 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది బి అంటే బి యొక్క ఏజ్ ఎంతో ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ టోటల్ ముగ్గురు వ్యక్తులు, ఇక్కడ 26 అంటే డీవియేషన్ ఎంతవుతుంది? డీవియేషన్ +3 డీవియేషన్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 ఇంటూ 3 ఏమవుతుంది? +6. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మిస్సింగ్ యావరేజ్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్లస్ వస్తే మనం ఏం తీసుకోవాలి? మిస్సింగ్ యావరేజ్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు రిజల్ట్‌లో ప్లస్ వస్తే మనం మైనస్ తీసుకోవాలి. రిజల్ట్‌లో మైనస్ వస్తే మనం ప్లస్‌గా ట్రీట్ చేయాలి. ఇక్కడ మనం యావరేజ్ ఎంత? 26. 26 మైనస్ 6 చేస్తే మనకేమొస్తుంది? మిస్సింగ్ నంబర్ ఏమవుతుంది? 20 ఈస్ మన ఆన్సర్ అని చెప్పొచ్చు. ప్లెయిన్‌గా మనం గుర్తుంచుకోవాలి. మిస్సింగ్ యావరేజ్ వచ్చిందంటే రిజల్ట్‌లో ప్లస్ వచ్చిందంటే మనం మైనస్ చేయాలి. మైనస్ వచ్చిందంటే ప్లస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ది 5 ఇంటిగ్రల్స్ ఈస్ 520. యావరేజ్ ఆఫ్ ది 5 ఇంటిగ్రల్ 250. యావరేజ్ ఆఫ్ ది 5 ఇంటిగ్రల్స్ వచ్చేసి 250. ఫస్ట్ 2 ఇంటిగ్రల్స్ ఈస్ 215 అండ్ లాస్ట్ 2 ఇంటిగ్రల్స్ ఈస్ 285. లాస్ట్ 2 ఇంటిగ్రల్స్ ఈస్ 285. వాట్ ఈస్ ద థర్డ్ నంబర్? అయితే థర్డ్ నంబర్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రిజల్ట్ మనం చూసినట్టయితే 35 అవుతుంది. ఇక్కడ మనం రిజల్ట్ చూసినట్టయితే ఇక్కడేమవుతుంది? 35 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇది మైనస్‌లో ఉంది. ఇదెలా ఉంది? ప్లస్‌లో ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్తగా 2 తోని మల్టిపుల్ చేస్తున్నాము. ప్లస్ ఉంది. అంటే మనకు ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ కూడా ఏమవుతుంది? సేమ్ వస్తుంది. 70 క్యాన్సెల్ అయిపోతుంది. ఇదంతా మనం చేయడం అవసరం ఏముంది? డైరెక్ట్‌గా ఇక్కడనే క్యాన్సెల్ చేసుకుంటే పోలా అంటే మనకు మిగిలిపోయిన నంబర్ ఏం రావాలి? 250 అనేది మన ఆన్సర్ రావాలి. Average temperature of the first 3 days is 27 degrees and next 3 days is 29. Average temperature of the whole week అంటే మొత్తం వీక్ మీద ఎంత అవుతుంది? 28.5 అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 28 28.5 27 అంటే 1.5 1.5 ఏంటిది? -1.5 ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడి నుంచి మనం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే 0.5 అనేది చూడాలి. ఇక్కడ నంబర్స్ 2 అనేది సేమ్ ఉన్నాయి కదా! బోత్ 3 అండ్ నంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే -10 అని వస్తుంది. అంటే 1.5లో నుంచి 0.5 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -1 అనేది వస్తుంది. -1 ఇంటూ 3 ఏమవుతుంది? -3 అవుతుంది. అంటే ఇక్కడ మనం యావరేజ్ కాన్సెప్ట్‌లో మనం ఏం చెప్పుకున్నాం? మిస్సింగ్ నంబర్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఇచ్చిన రిజల్ట్ మైనస్ అయిందంటే మనం ప్లస్‌గా చెప్పాలి. 28.5 + 3 ఏమవుతుంది? 31.5 ఈస్ అవర్ ఆన్సర్. 31.5 ఈస్ అవర్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. రెండవ క్వెషన్ చూసినట్టయితే యావరేజ్ ఆఫ్ ది 9 నంబర్స్ ఈస్ 30. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నంబర్స్ ఈస్ 25. లాస్ట్ ఇప్పుడు 9 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత టోటల్‌గా 30. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 25. లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 35. అంటే వాట్ ఈస్ ద సిక్స్త్ నంబర్? అంటే సిక్స్త్ నంబర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే డీవియేషన్ ఎంతుంది? ఇక్కడ -5 ఉంది. ఇక్కడ డీవియేషన్ ఎంతుంది? +5 ఉంది. ఇక్కడ 5 ఇంటూ 5 ఏమవుతుంది? 25. ఏ 25? -20. 3 ఇంటూ 5 ఏమవుతుంది? 15 ప్లస్ 15. ఇక్కడ మన డీవియేషన్ ఏమవుతుంది? -10 అవుతుంది. ఇక్కడ మనకు డీవియేషన్ -10 అవుతుంది. ఇప్పుడు మిస్సింగ్ కాన్సెప్ట్‌లో మైనస్ వస్తే మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 30 + 10 ఏమవుతుంది? 40. అంటే ఆప్షన్ ఏదవుతుంది? 3 ఆప్షన్ అవుతుంది. క్వెషన్ నంబర్ 50. యావరేజ్ ఆఫ్ ది 9 నంబర్స్ ఈస్ 9 నంబర్ల యొక్క యావరేజ్ వచ్చేసి 50. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నంబర్స్ ఈస్ 54 అండ్ లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ 52. దెన్ వాట్ ఈస్ ద సిక్స్త్ నంబర్? అయితే సిక్స్త్ నంబర్ ఏదో ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ +4 చేయండి. ఇక్కడ -2 చేయండి. డీవియేషన్ ప్రకారం ఇక్కడ +2 కూడా చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే 5 4 జా ఎంత? 20. ఇక్కడ 3 2 జా ఎంత? 6. అంటే ఫైనల్‌గా మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? 26. 26 అనేది మనకు ఫైనల్‌గా వచ్చిన రిజల్ట్. ఈ ఫైనల్‌గా వచ్చిన రిజల్ట్ వచ్చేసి మనకు ప్లస్‌లో వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? మైనస్‌లో చేయాలి. అంటే 50లోంచి 26 మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే ఫైనల్‌గా మనకు వచ్చే రిజల్ట్ ఎంత? 34 ఈస్ అవర్ ఆన్సర్. యావరేజ్ ఆఫ్ ది 25 రిజల్ట్స్ ఈస్ 20. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 రిజల్ట్ ఈస్ 15 అండ్ లాస్ట్ 12 రిజల్ట్ ఈస్ 18 అండ్ దెన్ 13థ్ నంబర్ ఈస్ అంటే 13థ్ నంబర్ ఎంత? ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 25 రిజల్ట్స్ ఈస్ 20.
యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 25 రిజల్ట్స్ ఈస్ 20 అంటే ఇక్కడ మన డీవియేషన్ ఏమవుతుంది? -5 ఉంటుంది. +3 ఉంటుంది. ఇక్కడ 12, 12 సేమ్ నంబర్స్‌తో మల్టిప్లై చేసినప్పుడు మనకొచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అంటే -2 ఇంటూ 12 చేసినప్పుడు మనకేం రావాలి? 24 -24. -24 అయితే దీన్ని 13థ్ రిజల్ట్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది 13థ్ రిజల్ట్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే -5 డీవియేషన్ నెక్స్ట్ వచ్చేసి +3 డీవియేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫైనల్ రిజల్ట్ -2. -2 ఇంటూ 12 -2 ఇంటూ 12 బికమ్ 24. మనకు 25 రిజల్ట్స్ యొక్క 25 రిజల్ట్స్ ఎంతుంది? 20 ఉంది. 20 ఉన్నప్పుడు 20 + 24 ఏమవ్వాలి? 44 ఈస్ అవర్ ఆన్సర్ అవ్వాలి. 44 అంటే ఆప్షన్‌లో ఉందా? లేదా? లేకపోతే మనం ఏదో తప్పు చేసినట్టే. 25 రిజల్ట్స్ యొక్క యావరేజ్ 20, యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 రిజల్ట్ ఈస్ 15 అండ్ యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 12 రిజల్ట్ ఈస్ 18 దెన్ 13థ్ రిజల్ట్ ఈస్ అంటే 24 13థ్ రిజల్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డీవియేషన్ ఎంత రావాలి? -60 వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టే డీవియేషన్ ఎంత రావాలి? +36 అవుతుంది. -36 అంటే ఇక్కడ మనం ఫైనల్‌గా రావాల్సినటువంటి వాల్యూ ఎంత అవుతుంది? 24. ఈ 24ని మనం ఏం చేయాలి? అంటే ఇచ్చిన ఆప్షన్స్‌ని మనకెక్కడో రాంగ్ ఉన్నాయని అర్థం. అంటే మనకు 13థ్ రిజల్ట్ ఎంత రావాలి? 44 అని రావాలి. దెన్ ది 13థ్ రిజల్ట్ ఈస్ 44 అని మనం ఆన్సర్ చెప్పుకోవాలి. క్వెషన్ నంబర్ 52. Average of the 20 numbers is 12. Average of the first 12 numbers is 11 and next 7 numbers is 10. లాస్ట్ నెంబర్ ఈజ్ అంటే లాస్ట్ నెంబర్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనకు డీవియేషన్ ఏమవుతుంది? -1. ఇక్కడ మనకు డీవియేషన్ ఏమవుతుంది? +2. ఇక్కడ మనకు డీవియేషన్ ఏమవుతుంది? -2 సారీ. ఇక్కడ కూడా -2నే డీవియేషన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే -12 ఇక్కడ మనం చూసినట్టయితే -14 -12 -14 అంటే -12 -14 అంటే ఇక్కడ మన ఫైనల్‌గా వచ్చే డీవియేషన్ ఏమవుతుంది? -26. -26 అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది లాస్ట్ నంబర్ గదా! అంటే 12 + 26 మనం చేస్తే ఏమొస్తుంది? 38 ఈస్ అవర్ ఆన్సర్. 38 ఆప్షన్ ఎక్కడుంది? 52 ఈస్ అవర్ ఆన్సర్. సమ్ ఆఫ్ ది 5 నంబర్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే sum of 5 numbers is 150. Average of the first two numbers is 25 and third number is 60. Third number is 60. అయితే యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 2 నంబర్స్ అంటే మిగిలిపోయిన 2 నంబర్స్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే సమ్ ఆఫ్ ది 5 నంబర్స్ ఈస్ 150 అయినప్పుడు మనకి సమ్ ఆఫ్ ది 5 నంబర్స్ ఈస్ 150 అయినప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పాలి? యావరేజ్ ఏమవుతుంది? మనకు 30నే కదా ఆన్సర్ అయ్యేది. యావరేజ్ అనేది మనకు 30 అవుతుంది కదా! యావరేజ్ 30 అయినప్పుడు ఇక్కడ మనకు డీవియేషన్ ఎంత ఎక్కువ ఉంది? -5. ఇక్కడ డీవియేషన్ ఎంత ఎక్కువ ఉంది? +30. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే -10 ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 30 అంటే ఇక్కడ మనకు ఫైనల్‌గా రిజల్ట్ 20 అంటే ఏం రావాలి? 10 రావాలి. ఈ 10 వచ్చేసి మనం ఏం చేయాలి? ఇద్దరికి సరిసమానంగా ఉంచాలి. ఎందుకంటే ఇద్దరియి తీసుకోవాలి కదా! అంటే 30 మైనస్ 5 ఏమవుతుంది? 25 ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ +10 వచ్చింది. +10 వచ్చింది కాబట్టి నేను మైనస్ చేస్తున్నా. ఇద్దరికి పంచుతున్నా ఈ 10 డీవియేషన్ ఇద్దరికి పంచుతున్నా కాబట్టి ఫైన్ 25 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ నంబర్ 6 చూస్తున్నట్టయితే యావరేజ్ ఆఫ్ ది 50 నంబర్స్ ఈజ్ 7. యావరేజ్ ఆఫ్ ది 50 నంబర్స్ ఈజ్ 7. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 8 నంబర్స్ ఈజ్ 6.5. యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 8 నంబర్స్ ఈజ్ 9.5. దెన్ వాట్ ఈస్ ద మిడిల్ నంబర్? అయితే మిడిల్ నంబర్ ఏదో ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీవియేషన్ ఇక్కడ 0.5 ఉంది. ఇక్కడ మనం డీవియేషన్ చూసుకున్నట్టయితే 2.5 ఉంటుంది. +2. ఇక్కడ ఫైనల్‌గా రిజల్ట్ చూసుకుంటే 2, 2 ఇంటూ 8 ఏమవుతుంది? 16. అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏ నంబర్ ఫైండ్ చేయాలి? మిడిల్ నంబర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. మిడిల్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇప్పుడు మనము ఈ మోడల్ నంబర్ 6లో వచ్చేసి మిడిల్ నంబర్. మనం మిస్సింగ్ నంబర్ ఫైండ్ ఔట్ చేస్తలేం. మిడిల్ నంబర్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి ఇచ్చిన రిజల్ట్ అనేది పాజిటివ్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 16 + 7 చేస్తే మనకు 23 ఈస్ అవర్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్టయితే యావరేజ్ ఆఫ్ ది 11 రిజల్ట్ ఈస్ 50. యావరేజ్ ఆఫ్ ది 11 రిజల్ట్ ఈస్ 50 అండ్ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈస్ 49 అండ్ లాస్ట్ 6 రిజల్ట్స్ ఈస్ 52. అంటే ఇక్కడ ఏమవుతుంది? -1 అవుతుంది. ఇక్కడ +2 అవుతుంది. ఇక్కడ మనకు ఫైనల్‌గా రిజల్ట్ ఏం రావాలి? +1 రావాలి. +1 ఇంటూ 6 ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే మిడిల్ నంబర్ ఏమవుతుంది అప్పుడు 56 అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యావరేజ్ ఆఫ్ ది 17 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 60. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 9 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 57 అండ్ యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 9 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 65. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది 9థ్ రిజల్ట్? అంటే 9థ్ రిజల్ట్ మనం ఫైండ్ ఇక్కడ -3 అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీవియేషన్ ప్లస్ ఫైనల్‌గా రిజల్ట్ డీవియేషన్ వచ్చేసి +2. ఫైనల్‌గా రిజల్ట్ డీవియేషన్ అయితే 60 + 18 50 + 18 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? 78 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 57 చూసుకుంటే యావరేజ్ ఆఫ్ ది 13 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 60. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 7 రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 59. దెన్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 7 రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 58. దెన్ వాట్ విల్ బి ద సెవెంత్ నంబర్?
అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది సెవెంత్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డీవియేషన్ -1 డీవియేషన్ వచ్చేసి -1, -2 వస్తుంది. ఫైనల్‌గా డీవియేషన్ ఎంత వస్తుంది ఇప్పుడు? -3 అనేది డీవియేషన్ వస్తుంది. -1 ప్లస్ -2 డీవియేషన్ -3. -3 ఇంటూ 7 ఏం రావాలి? 21 రావాలి. -20 అంటే 60లో నుంచి 21 మనం సబ్‌స్ట్రాక్ట్ చేస్తే ఫైనల్‌గా మనకేమొస్తుంది? 39 ఈస్ అవర్ ఆన్సర్. ఆన్సర్‌ని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం క్వెషన్ నంబర్ 58 చూసుకున్నట్టయితే, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది ఫస్ట్ 4 డేస్ ఆఫ్ ది వీక్ ఈస్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ లాస్ట్ 4 డేస్ ఆఫ్ ది వీక్ ఈస్ 41 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది హోల్ వీక్ మొత్తం వారం మొత్తంది వచ్చేసి 39 డిగ్రీస్ అంట. అంటే ఫోర్త్ డే. ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చా డీవియేషన్? -2 డీవియేషన్ ఇక్కడ +2 అంటే -2 +2 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మనకు రిజల్ట్ వచ్చేది ఆన్సర్ ఏమవుతుంది? 39 డిగ్రీస్ అంటే ఆప్షన్ 3 అని మన ఆన్సర్ చెప్తాం. క్వెషన్ నంబర్ 59 చూసుకున్నట్టయితే యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది జాన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, హిందీ, డ్రాయింగ్ వచ్చేసి 4 సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులొచ్చాయి? 50 మార్కులొచ్చాయి. మ్యాథ్, సైన్స్, సోషల్ స్టడీస్, క్రాఫ్ట్ వచ్చేసి మిగతా 4 సబ్జెక్ట్‌కి ఎన్నొచ్చాయి? 70 వచ్చాయి. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది 7 సబ్జెక్ట్స్ మొత్తం 7 సబ్జెక్ట్‌ల మీద గాను అతనికి ఎన్నొచ్చినాయి? 58 వచ్చినాయి. అయితే వాట్ ఈస్ ద స్కోర్ ఇన్ ది మ్యాథ్స్? మ్యాథ్స్ క్లాస్‌లో అతనికి ఎంత మ్యాథ్స్‌లో ఎన్ని స్కోర్ వచ్చినాయని చెప్తున్నా. ఇక్కడ మన డీవియేషన్ -8 ఇక్కడ మనకు డీవియేషన్ చూసుకున్నట్టయితే +12 ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే డీవియేషన్ ఇక్కడ -8 ఇక్కడ 12 అంటే ఇక్కడ మనకు ఫైనల్‌గా రిజల్ట్ రావాల్సింది 4. 4 ఇంటూ 4 ఏమవుతుంది? 16 అవుతుంది. 4 ఇంటూ 4 ఏమవుతుంది? 16. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 58 + 16 ఏం రావాలి? 58 + 16 74 ఈస్ అవర్ ఆన్సర్. 74 ఈస్ అవర్ ఆన్సర్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యావరేజ్ రెవెన్యూ ఆఫ్ ది 7 కాన్సెక్యూటివ్ ఇయర్స్ కంపెనీ ఈస్ 7 కాన్సెక్యూటివ్ కంపెనీ ఈస్ 75 ఇయర్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ 4 ఇయర్స్ ఈస్ 70 లాక్స్ అండ్ లాస్ట్ 4 ఇయర్స్ ఈస్ 82 లాక్స్. వాట్ విల్ బి ద రెవెన్యూ ఆఫ్ ది ఫోర్త్ ఇయర్? అయితే లాస్ట్ ఇయర్‌లో ఎంత వస్తుంది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే +5 అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే +7 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? +5 +7 ఇక్కడ మనకు డీవియేషన్ చూసుకున్నట్టయితే 12, 12 అంటే 12 ఇంటూ 4 48 అంటే 75 + 48 బికమ్ 13 1 2 ఆహ్, 123. 123 అంటే మనం ఇక్కడెక్కడో మిస్టేక్ చేసినాం. మనకు జాగ్రత్తగా చూసుకో Average 7 years company is 7 years company 7 years of the company is 75 lakhs. First 4 years is 70 lakhs and last 4 years is 82 lakhs. What will be the revenue of the fourth year? Fourth year revenue అంతా ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ డీవియేషన్ ఏముంది? -5 ఉంది. అంటే రిజల్ట్ ఏం రావాలి? 2 రావాలి. అంటే 2 ఇంటూ 8 అంటే ఇప్పుడు మనకు రావాల్సినది 5 అవుతుంది. 83 లాక్స్ అనేది మనం ఆన్సర్ చెప్పొచ్చు.
యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 36 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ ఈజ్ 27 ఇయర్స్. ఓకేనా? 36 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 27. వెన్ వన్ స్టూడెంట్ లీవ్ ఇన్ ది వన్ స్టూడెంట్ లీవ్ ఇన్ ది క్లాస్ యావరేజ్ ఇంక్రీజ్డ్ బై ది 3 మంత్స్. అంటే ఒక స్టూడెంట్ వెళ్ళిపోయిన తర్వాత యావరేజ్ ఏమైంది 27.3 ఇయర్స్. 27 ఇయర్స్ 3 మంత్స్ అయింది. అయితే వాట్ ఈస్ ద న్యూ స్టూడెంట్ లెఫ్ట్ అంటే క్లాస్‌లో నుంచి వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క ఏజ్ ఫైండ్ ఔట్ అన్నాడు. అంటే 27 ఇయర్స్ 3 మంత్స్. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత పెరిగింది? 3 మంత్స్. 3 మంత్స్ పెరిగిందంటే ఇప్పుడు మనం ఏం జేయాలి? మనం వెళ్ళిపోయిన స్టూడెంట్‌దే గదా! మనం ఫైండ్ ఔట్ జేయాలి. మైనస్ 1 ఇక్కడ గదా! -1 అయినప్పుడు ఇదేమవుతుంది? -1 ప్లస్ ఇక్కడ 3 మంత్స్ కదా! 36 ఇంటూ 3 చేస్తే మనకేమవుతుంది? 36 ఇంటూ 9 మంత్స్ వస్తుంది. అంటే 27 ఇయర్స్‌లో నుంచి 3 మంత్స్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది? 19 ఇయర్స్ 8 మంత్స్ అనేది మనకు ఆన్సర్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ కాలిక్యులేషన్ చేసినట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రామ్ అండ్ హిస్ 2 చిల్డ్రన్స్. రామ్ మరియు 2 చిల్డ్రన్స్ మొత్తం వచ్చేసి ఎంతమంది అవుతారు? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 17 అయితే యావరేజ్ ఆఫ్ ది రామ్ అండ్ రామ్ వైఫ్ చిల్డ్రన్స్. రామ్ వైఫ్ చిల్డ్రన్స్ మళ్ళా ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. మొత్తం ఏమైంది 16. ఇక్కడ రామ్ యొక్క ఏజ్ ఎంత ఇచ్చాడు? 33 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా? 0 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? -1 ఉంది. అంటే 16 నుంచి 0 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ 1 ఇంటూ 3 ఏమవుతుంది? -3 అవుతుంది. 33 - 3 ఏమవుతుంది? ఫైనల్‌గా ఆన్సర్ రామ్‌ది ఏమవుతుంది? 30 ఈజ్ అవర్ ఆన్సర్. Average weight of the 15 students in the class is 1.5 kg. When one student weighing 40 kg is replaced by the new student. 40 కేజీ ఉన్నటువంటి న్యూ స్టూడెంట్ రిప్లేస్ చేసి న్యూ తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే 1.5 kg. Average weight of the 15 students in the class is 1.5 kg. When one student weight is 40 kg replaced by the new student. What is the weight of the new student? Weight of new student యొక్క వెయిట్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇక్కడ మనకేం తెలుసు? 40 ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఏజ్ తెలుసు కాబట్టి అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే 15 ఇంటూ 50 ఏమవుతుంది? 22.5. 40 ప్లస్ 22.5 అంటే 62.5 ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పొచ్చు. 62.5 ఈజ్ అవర్ ఆన్సర్. Out of 10 teachers school, one teacher retired, new teacher 25 is joined. And as the result, age of the teacher is reduced by 3 years. Age of the retired teacher is 10 teachers ఉన్నారు స్కూల్‌లో. వన్ టీచర్ రిటైర్స్. ఇట్స్ ప్లేస్ న్యూ టీచర్ 25 ఇయర్స్ జాయిన్. అంటే ఒక టీచర్ వెళ్ళిపోయి కొత్త టీచర్ జాయిన్ అయ్యిండ్రు. ఆ కొత్త టీచర్ యొక్క జాయిన్ యొక్క వెయిట్ ఎంత? 25 ఇయర్స్. అయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ ది టీచర్ ఈస్ రెడ్యూస్డ్ బై ది 3 ఇయర్స్. మొత్తం ఏం జరిగింది? 3 సంవత్సరాలు అనేది తగ్గింది. అంటే ఏజ్ ఆఫ్ ది రిటైర్డ్ టీచర్ యొక్క ఏజ్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. 10 ఇంటూ 3 ఏమవుతుంది? -30 అంటే -30. ఇక్కడ మనం ఏం చేయాలి? వెళ్ళిపోయిన అతన్ని కనుక్కోవాలి. వెళ్ళిపోయిన అతను అంటే వచ్చిన అతని కంటే ఎక్కువే ఉంటుంది గదా! అంటే -30 అంటే 25 ప్లస్ 30 ఏమవుతుంది? 55. అంటే వెళ్ళిపోయిన అతని యొక్క ఏజ్ ఎంతుంది? 55 ఇయర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ఔట్ ఆఫ్ 4 నంబర్స్ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఈజ్ 15 అండ్ లాస్ట్ 3 నంబర్స్ ఈజ్ 16. లాస్ట్ నంబర్ ఈజ్ 19 వెన్ ఫస్ట్ నంబర్ ఈజ్ లాస్ట్ నంబర్ ఇచ్చాడు. అయితే మనం ఫస్ట్ నంబర్ ఏదో ఫైండ్ ఔట్ చేయమంటున్నాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే క్వెషన్ నంబర్ 81 ఇక్కడ మనం ఫస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి. మొత్తం లాస్ట్ నంబర్ ఈజ్ 19. ఫస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి. క్వెషన్ నంబర్ 81 నుంచి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు లాస్ట్ నంబర్ ఏమని తెలుసు? 19 అని తెలుసు. అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఫస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంది? +1 ఇంక్రీజ్ అయింది. మనం ఫస్ట్ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఏం చేయాలి? 3 ఇంటూ 1 ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే ఫస్ట్ నంబర్ ఏముంటుంది? ఇంక్రీజ్ అయిందంటే ఫస్ట్ నంబర్ చిన్నది ఉంటుంది. అంటే మనం ఏం చెప్పాలి ఆన్సర్? 16 ఈజ్ మన ఆన్సర్ అని చెప్పాలి. రెండో క్వెషన్ మనం క్వెషన్ నంబర్ 82 క్వెషన్ నంబర్ 83 చూసుకున్నట్టయితే యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 11 ప్లేయర్స్ ఆఫ్ ది క్రికెట్ టీమ్ ఈజ్ 2 మంత్స్. వెన్ 2 ఆర్ గెయిన్ 18 అండ్ 20 ఇయర్స్ ఆర్ రీప్లేస్డ్ బై 2 న్యూ ప్లేయర్స్. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది న్యూ ప్లేయర్స్ ఈజ్ అంటే 11 మంది ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఎంతో మనకు తెలుసా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంక్రీజ్డ్ బై ది 2 మంత్స్ వెన్ 2 ఆర్ జాయిన్డ్ 18 అండ్ 20 రీప్లేస్డ్ బై 2 న్యూ ప్లేయర్స్. అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది న్యూ ప్లేయర్స్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంక్రీజ్డ్ బై ఎంత ఇంక్రీజ్ అయింది? +2 ఇంక్రీజ్ అయింది. 18 అండ్ 20 ఇయర్స్. 18 ఇయర్స్ మరియు 20 ఇయర్స్ వీళ్ళిద్దరూ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ది న్యూ ప్లేయర్స్. న్యూ ప్లేయర్స్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టోటల్ సమ్ ఎంత అవుతుంది? 38 అవుతుంది. ఇక్కడ 38 అవుతే 38 ఇయర్స్ 22 మంత్స్ అవుతుంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి కొత్తగా వచ్చిన పర్సన్స్ ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి 19 ఇయర్స్ 11 మంత్స్ అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. క్వెషన్
ఆఫ్టర్ రీప్లేసింగ్ ఓల్డ్ మెంబర్ బై న్యూ మెంబర్, ఇట్ వాస్ ఫౌండ్ ది యావరేజ్ ఆఫ్ ది 5 మెంబర్స్ క్లబ్ వాస్ సేమ్ 3 ఇయర్స్ ఎగో. డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ అండ్ లాస్ట్. ఇప్పుడు 5 మెంబర్స్ వచ్చేసి ఆఫ్టర్ రీప్లేసింగ్ వచ్చేసి 3 సంవత్సరాల కింద అయితే ఎంతుందో అంతే ఉంది అంటున్నాడు. అయితే ఫస్ట్‌లో ఇక్కడ ఉన్న వ్యక్తికి, ఈ పక్కన ఉన్న వ్యక్తికి మధ్య డిఫరెన్స్ ఎంతో ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు కాబట్టి 5 ఇంటూ 3 ఏమని చెప్పాలి? 15 ఈస్ అవర్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే average age of the 8 men increased by the 2 years when 2 of them use average 21, 23 replaced by 2 new men. Average age of the 2 new men అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. Average age of the 8 men is increased by 2 years when 2 men 21 and 22 years are replaced by new persons. అంటే 21, 23 సంవత్సరాలున్న వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకురావడం వల్ల కొత్తగా వచ్చిన యావరేజ్ ఎంతో చెప్పమంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలి? ప్లస్ ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 2 న్యూ మెన్ అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూసినట్టయితే యావరేజ్ 8 మెన్ ఇంక్రీజ్డ్ బై ది 2 ఇయర్స్. ఇప్పుడు మనకు టోటల్ సమ్ ఏమవుతుంది? 44 అవుతుంది. ఇక్కడ టోటల్ సమ్ 44 అవుతుంది. 44 యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 2 న్యూ మెన్ 44కి మనం ఏం చేయాలి? 16 అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా ఇది. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 8 మెన్ ఇంక్రీజ్డ్ బై ది 2 ఇయర్స్. వెన్ 2 ఆఫ్ దెమ్ 21, 23 ఈస్ రీప్లేస్డ్ బై ది 2 న్యూ మెన్. అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 2 న్యూ మెన్ అంటే ఇక్కడ మనకేమవుతుంది? 16 అవుతుంది. 16 అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ప్లస్ 16 చేసినట్టయితే 60 అవుతుంది. 60 చేసినట్టయితే మనకు ఫైనల్ రిజల్ట్ 30 ఈస్ అవర్ ఆన్సర్. ఇది ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 85. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఈస్ 48 డిగ్రీస్ అంటే 4 రోజులు టెంపరేచర్ ఏమైంది? 48 డిగ్రీస్ అయింది. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఈస్ మళ్ళీ 4 రోజులు టెంపరేచర్ ఏమైంది? 52 డిగ్రీస్ అయింది. ఇఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది మండే ఈస్ 42 డిగ్రీస్, టెంపరేచర్ ఆఫ్ ది ఫ్రైడే ఈస్ మండే టెంపరేచర్ 42 డిగ్రీస్ అయితే ఫ్రైడే టెంపరేచర్ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమి చేయాలి? ఎంత ఇంక్రీజ్ అయింది? +4 ఇంక్రీజ్ అయింది. +4 ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది? 16 ఇంక్రీజ్ అవుతుంది. అంటే 4 4 జా 16. 4 4 జా 16 అంటే మనకేం రావాలి? 58 ఈస్ అవర్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 86. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఈస్ అంటే 4 రోజులది 60 అయితే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ట్యూస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఈస్ 63. రేషియో ఆఫ్ ది టెంపరేచర్ మండే, ఫ్రైడే ఈస్ 25. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఫ్రైడే? ఫ్రైడే టెంపరేచర్ అంటే మనకు కావాల్సింది దీని యొక్క మల్టిపులే గదా! అంటే 23 ఫ్రైడే టెంపరేచర్ అంటే 25 మల్టిపుల్ ఏది? 4 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 87 చూసుకున్నట్టయితే యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది సండే, థర్స్‌డే ఈస్ సండే టు థర్స్‌డే. సండే టు థర్స్‌డే అంటే మొత్తం 5 డేస్ యొక్క యావరేజ్ టెంపరేచర్ 33.5. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే అంటే నెక్స్ట్ 5 డేస్ యొక్క టెంపరేచర్ 31.5. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది సండే ఈస్ 33 1/3% మోర్ దాన్ టెంపరేచర్ ఆఫ్ ది ఫ్రైడే. అంటే 33 అంటే ఇది 3 పార్ట్స్ అయితే ఇది 4 పార్ట్సే గదా! యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది సండే యొక్క టెంపరేచర్ మనం ఫైండ్ ఔట్ చేయమన్నాడు కాబట్టి 4 మల్టిపుల్ ఇది అవసరం అవుతుందా? అవ్వదు. ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పార్ట్స్ రూపంలో ఉంది కాబట్టి మనం సండే టెంపరేచర్ ఫైండ్ ఔట్ చేయాలి. అప్రాక్సిమేట్‌గా మనము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 33.5, 31.5 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్‌గా మనం అంత చిన్న వాల్యూ వస్తదని చెప్పలేం గానీ 40 వస్తదని చెప్పొచ్చు. ఒక అప్రాక్సిమేషన్ ద్వారా దీని ఆన్సర్ చెప్పాలి.